తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం కొనసాగుతోంది. పర్సంటేజ్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్స్ లో ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజ్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగాయని, గతంలో హరహర వీరమల్లు సమయంలోనే పర్సంటేజ్ అడిగితే 2 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. ఏడాది పూర్తయింది, ఇప్పటికీ ఏది తేల్చలేదు. ఇప్పుడు పెద్ద సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇకపై పర్సంటేజ్ సిస్టమ్ అమలు అయితేనే సినిమాలు ఆడిస్తామన్నారు. పర్సంటేజ్ పై నిర్మాతలు కావాలని లేట్ చేస్తున్నారని సుదర్శన్ థియేటర్ ఓనర్ బాలగోవింద్ పేర్కొన్నారు. నిర్మాతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న సమావేశంలో 3 వారాలు అన్నారు, ఇప్పుడు 6 వారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్ల క్రితం థియేటర్లకు రెవెన్యూ ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. నిర్మాతలు మాత్రం 14 రకాలుగా లాభాలు పొందుతున్నారు. ఈ సమావేశంలో తమకు ఎంత పర్సంటేజ్ ఇస్తారో తేల్చి చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం కొనసాగుతోంది. పర్సంటేజ్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్స్ లో ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజ్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగాయని, గతంలో హరహర వీరమల్లు సమయంలోనే పర్సంటేజ్ అడిగితే 2 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. ఏడాది పూర్తయింది, ఇప్పటికీ ఏది తేల్చలేదు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్. సువర్ణ, ప్రస్తుతం చూస్తున్నాం మనం ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లందరూ కూడా సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం, దాదాపుగా 120 నుంచి 150 మంది ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను సమావేశం ద్వారా చర్చించుకున్నారు. అయితే మొత్తం మీద తెలంగాణ ఎగ్జిబిటర్ కోరుకునేది ఒకటే, పర్సంటేజ్ విధానంలోనే వెళ్ళాలి, అది తక్షణమే వెళ్ళాలి. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 2 రోజుల్లో మాత్రమే తేల్చాలని అంశాన్ని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఎగ్జిబిటర్లు కోరుకునే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతం ఏదైతే రెంటల్ విధానం ఉందో రెంటల్ విధానం తొలగించాలి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలనే అంశాన్ని కూడా వాళ్ళు కళ్ళకండిగా చెప్పేశారు. మనతో పాటు మాట్లాడేందుకు ఎగ్జిబిటర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్గా ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈ నిర్ణయం ఇవాళ తీసుకున్నది కాదండి. 2008 నుంచి మేము పర్సంటేజ్ ఇవ్వండి అని అనేక సార్లు చెప్పాము. థియేటర్లు బంద్ చేస్తామన్నాము. మార్కెట్లో ప్రచారం ఏముందంటే పెద్ద సినిమాకు, కానీ అది తప్పండి. పెద్ద సినిమాకు మనం ఎగనిస్ట్ కాదు, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం మేము. ఈ సినిమా మా దురదృష్టవశాత్తు కట్ ఆఫ్ డేట్ దాటిపోయింది కాబట్టి మేము చేయమంటున్నాం. అయితే ఆ సినిమా మీద మాకే వివక్ష లేదు, అయినా దాన్ని మేము వేస్తామన్నాం. కానీ ఒక చిన్న కండిషన్ ఏం పెట్టామంటే, ఆ సినిమా మేము వేస్తాం, మనం ఒక పద్ధతిగా పెద్దలు నిర్ణయించినట్టు చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఏమిటి అంటే సింపుల్, మాకు ఒక లెటర్ ఇవ్వండి. ఏమిటది? మేము ఈ సినిమా ఈ రకంగా రిలీజ్ చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా మనం పర్సంటేజ్ చేస్తాం అని ఒక లెటర్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆ లెటర్ ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తామని ఇవ్వడం లేదు. కమిటీ వేశారు, ఆ కమిటీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కమిటీ వేసి కూడా ఒక వారం రోజులు అవుతారు. ఈ కమిటీలో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. 6 కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో జరుగుతున్నటువంటి చర్చలు ఎలా ఉన్నాయి, మీరు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, కమిటీలో మేము అనుకున్నది ఏమిటి అంటే పర్సంటేజ్ విధానం ఇది, ఈ రకంగా చేయండి అని చెప్పాము. దానివల్ల ఏం రెంటార్ పర్సంటేజ్లో డిఫరెన్స్ రాదు అని చెప్పాము. కానీ కొంతమందికి దాని ఈక్వేషన్స్ తెలవక దాన్ని భూతద్దంలో చూపించి దానివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది, మేము పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాము, దానివల్ల నష్టపోతామన్నారు. కానీ అపోహ, నష్టపోవడం ఏం కాదండి. సినిమా బాగుంటే పర్సంటేజ్లో రన్ వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమీ యాచించడం లేదు కదా, మా థియేటర్లో ప్రదర్శిస్తున్నాం కదా. మీరు మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు, యావత్ భారతదేశానికి ఇచ్చారు, ఒక తెలుగు రాష్ట్రాలలోనే లేదు. ఎందుకని? దట్టు సింగిల్ స్క్రీన్స్కు. మీరు మల్టీప్లెక్స్లో ఇవ్వచ్చు, కానీ సింగిల్ స్క్రీన్స్ ఏం పాపం చేసినాయి? మేము కేవలం మల్టీప్లెక్స్లో అన్ని రకాల వ్యాపారాల కోసం వాళ్ళు మల్టీప్లెక్స్ పెట్టుకొని అమోఘమైన రేట్లు పెట్టారు. సింగిల్ స్క్రీన్లో కేవలం మీరు తీసే సినిమా కోసమే, మీ సినిమా కోసమే వారం రోజులు పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం. అది ఆడినా ఆడకపోయినా వారం వరకు మేము నిలబడాలి. మరి ఈ వారం వరకు మా పరిస్థితి ఏమిటి? అలా మల్టీప్లెక్స్ లేరే, సినిమా బాగలేదంటే పక్కకు పడేసి ఇంకో సినిమా వేసుకుంటున్నారు. మరి మాకు ఆ ఛాన్స్ లేదు కదా. మేమేం అడుగుతున్నాం సింపుల్గా, అనేకమైన థియేటర్లు బంద్ అయిపోయినాయి.
అనేకమైన థియేటర్లు వర్కౌట్ కాక థియేటర్లు మూసుకునే పరిస్థితి వచ్చింది సింగిల్ స్క్రీన్. ఇవాళ ఏ ఫంక్షన్ హాల్కి ఇచ్చినా కూడా డబ్బులు వస్తాయి. మరి ఏ ఫంక్షన్ హాల్కి ఇవ్వకుండా దేనికి ఇవ్వకుండా కేవలం మీకోసమే మేము చేస్తున్నప్పుడు మాకు వచ్చేదాన్ని మేము అడుగుతున్నాం. అంటే మీరు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మీరు తీసుకున్నటువంటి సమావేశ నిర్ణయం. సమావేశంలో జరిగిన డిమాండ్ ఏమిటంటే, మేము పెద్ద సినిమా చేస్తున్నాం, ఓకే, మాకు ఒక లెటర్ ఇవ్వండి, నెక్స్ట్ సినిమాలన్నీ మేము పర్సంటేజ్ చేస్తామని చెప్పండి. దానికి ఒక లెటర్ అడుగుతున్నాం. మేము పర్సంటేజ్ అయితేనే ఆడగలం, లేకపోతే ఆడలేకపోదామని మా బాధను వ్యక్తం చేస్తున్నాం. అది మొత్తం మీద తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా కూడా ఒక తాటి మీదకి రావడము, ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి పర్సంటేజ్ విధానం రిలీజ్ చేయాలని, దానికి సంబంధించి ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వాలనేది వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి డిమాండ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకవేళ కనుక ఇప్పుడు ఈ విధానం అమలు చేస్తేనే పెద్ద సినిమాకు సంబంధించి రిలీజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ సజావుగా సాగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయట్లేదు, కాకపోతే పర్సంటేజ్ విధానం క్లారిటీ ఇవ్వాలనే స్పష్టత మాత్రం వాళ్ళు క్లియర్గా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సువర్ణ. Right. Thank you for the updates, Venkat.